ఇలా ఒక ఉదాహరణ చెప్తా మీకు. నా హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా నేను గ్రామ సభలు అటెండ్ అయినా. ఎస్, నేను వేదిక మీద కూర్చోకుండా ప్రజలతోని కూర్చొని, నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలతోనే కూర్చొని వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అధికారుల దగ్గర జవాబు లేదు. జవాబు లేక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇలా ఒక్కటే చెప్తా ఉన్నా, నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇంద్రమ్మ ఇండ్లు పేరు మీద ఇలా దాదాపు మీకు చూపిస్తా ఉన్నా. మండలం వైజు హుజరాబాద్ పట్టణంలో 1989 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు. జమ్మికుంట టౌన్లో 2507 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు. హుజరాబాద్లో రూరల్లో 5188కి ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు. జమ్మికుంట రూరల్లో 3504 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు. వీణవంకలో 5217 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు. ఇల్లంతకుంట మండలంలో 3402 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు. కమలాపూర్ మండలంలో 8281 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిండు. మొత్తం కలిపితే 30,088 ఇండ్లు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు. దాంతోపాటు స్థలం లేకుండా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు 9,188 లిస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రెండు కలిపితే నా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలకి ఎలిజిబుల్ లిస్టు అవసరం ఉన్న ఇల్లు అవసరం ఉన్న పేదవాళ్ళందరూ దాదాపు సుమారు 40,000 మంది హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నారని స్వయంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంట్లో వీళ్ళు ఇచ్చిన ఇల్లు శాచ్యురేషన్ మోడ్ అని చెప్పి వీళ్ళు ఇచ్చిన గ్రామ పంచాయతీలు మండలానికి ఒక గ్రామ పంచాయతీ అలా ఇచ్చిన అన్ని కలిపితే 830 ఇండ్లు మాత్రమే ఇచ్చిండ్రు. అది కూడా ఏంది 830 మాత్రం ఇచ్చిర్రు. నేను హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న హుజరాబాద్ మండలంలో ఉన్న ధర్మరాజ్పల్లి గ్రామస్తులని, మరియు వీణవంక మండలంలో శ్రీరాములపేట గ్రామస్తులని, మన జమ్మికుంట మండలంలో ఉన్న గండ్రపల్లి గ్రామస్తులని, ఇల్లంతకుంట మండలంలో ఉన్న భోగంపాడు గ్రామస్తులని, కమలాపూర్ మండలంలో ఉన్న దేశరాజ్పల్లి గ్రామస్తులందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళు ఇల్లు ఇచ్చిర్రా లేదా అనేది నాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు దయచేసి పుసపుసన ఇల్లు కడితే మీ బుడ్డ మునిగే ప్రమాదం ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. ఇలా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఈ పత్రం ఇచ్చిపోతారు ఉట్టిగా. ఈ పత్రంలా ఎవరి సంతకం ఉండదు, కేవలం నామమాత్ర పత్రం ఇచ్చిపోయి నీకు ఇల్లు శాంక్షన్ అయిపోయింది అంటున్నారు. మరి నోట్ ఫైల్ నంబర్ ఏది, ప్రొసీడింగ్ కాపీ ఏది, ఇవన్నిటికీ జవాబు చెప్పరా? అసలు ఎక్కడిచ్చిర్రు? మరి ఇవన్నీ ఎవరి సంతకం లేకుండా పత్రాలు ఇచ్చినప్పుడు మేము ఎట్లా నమ్మాలి ఇది ఎవరిచ్చినట్టు? మరి నా కలెక్టర్ సంతకం లేదు, నా ఆర్డీఓ గారి సంతకం లేదు, నా ఎంఆర్ఓ గారి సంతకం లేదు, నా హౌసింగ్ మంత్రి గారి సంతకం లేదు, నా ముఖ్యమంత్రి గారి సంతకం లేదు. మరి వీళ్ళందరి సంతకాలు లేకపోతే మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాను, ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో పంచిన పత్రాలు ఇవి. ఒక పత్రం మీకు శాంపుల్గా చూపిస్తా ఉన్నాను. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంతకం లేదు, దీని మీద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సంతకం లేదు, దీని మీద హౌసింగ్ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సంతకం లేదు, జిల్లా కలెక్టర్ గారి సంతకం లేదు, ఆర్డీఓ గారి సంతకం లేదు, ఎంఆర్ఓ గారి సంతకం లేదు. మరి సంతకం లేకుండా ఈ పత్రాలు వంచితే ప్రజలు ఎట్లా నమ్మాలి? మరియు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇలా ఉదాహరణ నా హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు 40,000 ఇండ్లు సుమారు ఎలిజిబుల్ లిస్ట్ ఉంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ ఇదే 40,000 కింద వేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో దాదాపు 50 లక్షల మందికి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి 50 లక్షల మందికి మీరు ఎప్పుడు ఇస్తారు? మీ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో ఇలా మండలానికి ఒక్కటే ఊర్లో వంచుతామని మీరు చెప్పలేదే. నా నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీలు 60 వార్డులు ఉంటే మీరు పంచింది ఎన్ని ఊర్లలో? 5 ఊర్లలో వంచారు. అంటే ఇంకా 101 గ్రామ పంచాయతీలలో ఎప్పుడు వంచుతారు? 60 వార్డులలో ఎప్పుడు వంచుతారు? దీనికి ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను దయచేసి ఒకటే కోరుతా ఉన్నా, ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు
యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో ఎక్కడైతే వీళ్ళు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినామని చెప్పి అబద్ధం ఆడుతున్నారో, కేవలం పబ్లిక్ని ప్రజలని ఇలా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో, ఇలా మభ్యపెట్టి ఇలా ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరు కూడా దీన్ని గమనించుకోవాలి. ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం తెలంగాణ మొత్తం చెప్తున్నా, హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం నమ్మి ఇల్లు కట్టకురి. ఇల్లు కడితే మాత్రం మీ బుడ్డ మునుగుడు ఖాయం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకొకటి చెప్పిండు. ఏమని చెప్పిండు? అది ఏదే కాపీ ఇంతకుముందు వచ్చింది. ఇలా అదేవిధంగా వీళ్ళు ఏమని చెప్పిర్రు? ఇలా ఆత్మీయ భరోసాలో స్థలం లేని ప్రతి ఒక్కరికి మేము ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు మేము ఇస్తాము అని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పిండ్రు. మరి నా హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారికంగా 9,188 మందికి వీళ్ళకి స్థలం లేదు అని మీరే చెప్పినప్పుడు, మరియు వీళ్ళకి ఎందుకు మీరు ఆత్మీయ భరోసా మొత్తం ఇస్తలేరు? మరి నా హుజురాబాద్ నియోజకవర్గంలో కేవలం 4,597 మందికి మాత్రమే మీరు ఇచ్చిండ్రు. మరి తతిమ ఉన్నోళ్ళందరికీ కూడా మీరు ఎందుకు ఇయ్యలేదు? స్వయంగా స్థలం లేదు అని మీరే ప్రకటించి మరి ఆత్మీయ భరోసా వాళ్ళకి ఎందుకు ఇయ్యలేదు అనేది కూడా జవాబు చెప్పాలన్నా వద్దా మీరు? ఇది ఎంతవరకు కరెక్టు? మీరు దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. ఆత్మీయ భరోసా కూడా అందరికి ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతో పాటు కొండందవి ఎలుకను పట్టినట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఇవాళ రైతు భరోసా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో మేము అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పంచినది ఎంత? 1,18,216 ఎకరాలు నా హుజురాబాద్ నియోజకవర్గంలో. వీళ్ళేమో మొత్తం ఎంక్వైరీ చేసి ఇప్పుడు వీళ్ళు వంచేది ఎంత అంటే 1,17,630 ఎకరాలు. అంటే వీళ్ళు తీసింది ఎన్ని ఎకరాలు అంటే కేవలం 586 ఎకరాలు మాత్రమే తీసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే ఇది అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్. ఇది నేను ఉట్టి కూడా చెప్తలేను, గాలి మాటలు మాట్లాడతలేను. ఇది అధికారికంగా ఇచ్చిన రిపోర్టే తీసుకొని మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 1,52,00,000 ఎకరాలకి మేము వేస్తే, ఇవాళ 1,50,00,000 ఎకరాలకి మరి రేవంత్ రెడ్డి గారు కూడా వేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రకటించారు. ఇలా సాక్షిలో నేను చూసిన. మరి 1,50,00,000 ఎకరాలకు మీరు ఇస్తే కొండందవి ఎలుకలు పట్టినట్టు తుగ్లక్ లక్క రేవంత్ రెడ్డి గారు చేసింది నిజమా కాదా? అంటే కేవలం 1.38% మాత్రమే తగ్గించే ప్రయత్నం చేసిండు. అసెంబ్లీలో ఏం అబద్ధాలు ఆడినావు? ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలని వృధా చేసింది అని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా వినేటట్టు నువ్వు మాట్లాడినావు. మరి ఇవాళ ఏం జవాబు చెప్తావు? నీ 2 లక్షల ఎకరాలు ఇలా తీసేస్తే హార్డ్లీ 200 కోట్ల రూపాయలు కావు, 2,000 కోట్ల రూపాయలు కావచ్చు. సారీ, సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే 2,000 కోట్లు ఎక్కడ? ఇవాళ ఆ 2,000 కోట్లు కూడా ఖచ్చితంగా అవి కూడా రైతులే. నువ్వు లంగదందా చేసి అన్ని అబద్ధాలు పెట్టి చెప్తా ఉన్నావు. కానీ మరి నీ 22,000 కోట్లు అని చెప్పినావు. మరి 22,000 కోట్లు ఎక్కడ చేసిండు రేవంత్ రెడ్డి గారు? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు మీలక్క తుగ్లక్ పనులు చేయడు. కేసీఆర్ గారు ఏ పని చేసినా పగడబందీ చేస్తారు. ఇలా కేసీఆర్ గారు ఒక్కసారి కూడా ఏ రైతుని కూడా రైతు భరోసా కోసం వచ్చి ఇలా అప్లికేషన్లు పెట్టుకొని ఒక్కసారి కూడా చెప్పలేదు. ఇలా ఆఫీసులో చుట్టూ ఏ ఒక్కనాడు కూడా కేసీఆర్ గారు ఒక్క రైతుని కూడా ఆఫీసులో చుట్టూ తిప్పలేదు. హైదరాబాద్లో సెక్రటేరియట్లో కేసీఆర్ గారు బటన్ ఒత్తితే ఇలా టింగ్ 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 అని కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు ఆ రోజు రైతుల అకౌంట్లలో పడ్డాయి. నీలక్క రేవంత్ రెడ్డి గారు తుగ్లక్ పాలన ఏనాడు కేసీఆర్ గారు చేయలేదు. నువ్వు పెద్ద జోకర్ వైపోయినావు, ఒక తుగ్లక్ వైపోయినావు. ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా నిన్ను చూస్తూ ఉంది, నవ్వుతూ ఉన్నారు నిన్ను చూసి. అసలు నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు చెప్పేదేంది, నువ్వు చేసేదేంది అని ఇలా పబ్లికే నవ్వుతూ ఉన్నారు. ఇలా స్వయంగా మీరు చూడొచ్చు,
ఇలా రైతు బంధుని 15,000 రూపాయలు రైతు బంధు వేస్తామని చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి గారి మేనిఫెస్టోలో పెట్టలేదా? ఇలా భూమి లేని ప్రతి రైతు కూలికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది నీ మేనిఫెస్టోలో పెట్టలేదా? మరి భూమి లేని యావరేజ్గా ఇదే 10,000 లెక్క తీసుకుంటే ఇంటూ 119 వేయండి. వాళ్ళందరికీ ఎందుకు వేస్తలేవు? మరి వాళ్ళకి ఎందుకు వేస్తలేవో జవాబు చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి గారు మీరు బాగా అతి తెలివి అనుకుంటున్నారు, బాగా తెలివి ఉన్నది మాకు, మేము ఏం చెప్పినా నడుస్తుందని అనుకుంటున్నాం. కానీ ప్రజలు నిన్ను చూసుకొని చీచీ అని కొడుతున్నారు. నిన్ను ప్రజాపాలన అనే పరిస్థితి అంటలేరు. ఇది ప్రజలందరూ కూడా ఏమంటున్నారు అంటే నీ మీద ఉంచేసే పాలన నడుస్తుంది అని అంటున్నారు. ఇలా నీకే సిగ్గుండాలి. ఇప్పటికే ఇజ్జత్ మానం మొత్తం తీసుకున్నావు. ఇకనన్నా అబద్ధాలు చెప్పుడు బంద్ చేయి, ఇజ్జత్ పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఇంకొకటి పెద్ద ఇలా రియాలిటీ షో అయినట్టు ఇవాళ ఇంకొకటి చాలా పెద్దగా అయింది. ప్రెస్ మిత్రులందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా కవర్ చేయాలి, మీరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కన్గోల్ గారు మా 10 మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ నుంచి కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయగలిగిండు. కానీ ఇదే సునీల్ కన్గోల్ గారు మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్తే తెలంగాణ కాంగ్రెస్లో ఏ పాలన బాగుందని ట్వీట్ చేపిస్తే, ఇవాళ ఏ పాలన బాగుందని ట్వీట్ చేయిస్తే దాదాపు దీంట్లో 87,000 మంది ఓట్లేసిర్రు. అంటే ఇంకెక్కువనే 87,000, మళ్ళీ నేను లోపలికి వచ్చేటప్పుడు చూస్తే 90,000 అయింది. 87,000 మంది ఓటేస్తే 67% కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని ఇవాళ స్వయంగా చెప్పింది కూడా మీ అందరు కూడా చూడొచ్చు. ఇవాళ దీంతో పాటు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇవాళ సునీల్ కన్గోల్ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కన్గోల్ గారు మా 10 మంది ఎమ్మెల్యేలని కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకుంటూ, కానీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన సునీల్ కన్గోల్కి ఇవాళ ప్రజలు గిప్ప గుద్దుతే దిమ్మ తిరిగిపోయి కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది ఇవాళ ఆన్సర్. ఇది బాబు ప్రజలంటే ఏమనుకుంటావు? తమాషా అనుకుంటున్నావా? నీ ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు చెప్తుంటే, నీ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇలా ప్రజలు ఏం చూస్తలేరు అనుకుంటున్నావా? ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఏడుస్తావు నువ్వు? ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఏడుస్తావు? సంవత్సరం అయింది మీరు వచ్చి, సిగ్గు అనిపిస్తలేదా నీకు? నువ్వు అధికారంకి వచ్చి ఏడాది దాకా ఇది 3వ సీజన్ నడుస్తుంది. ఈ 3వ సీజన్లో రైతు బంధు నువ్వు ఎందుకు వెయ్యలే రైతులకు ఇప్పటిదాకా ₹1 కూడా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే పూర్తి అబద్ధాలు చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు పక్కా మోసం చేస్తూ ఉన్నాడు. మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం, జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం, ఎంపీటీసీ ఎలక్షన్ల కోసం, కౌన్సిలర్ ఎలక్షన్ల కోసం మీకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం మరొక్కసారి చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే నిన్నేమన్నాడు? 26 తారీఖున మీకు జనవరి 26 తారీఖున రైతు బంధు ఏమైనా టక్ ఇవాళ జనవరి 26 తారీఖున మీకు టకీ అని మీ అకౌంట్లో పడతాయి రైతు బంధు అని చెప్పినావు. నీ టకీ ఎక్కడ పోయింది? నీ బొందాన్ని బొకం ఎక్కడికి పోయింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నా. నీకు సిగ్గులేదా అని కొంచెం కూడా? ఇలా 26 తారీఖు అయింది. నేను ఎన్ని ఎకరాలకు వేసినావు? నాకు 500 ఎకరాలకు వేసినట్టున్నావు ఆ రోజు. మరి ఈ 3 రోజుల నుంచి మళ్ళీ ₹1 ఎందుకు పడలే? ఈ 27 తారీఖు ఏమైంది? 28 తారీఖు ఏమైంది? 29 తారీఖు ఏమైంది? 30 తారీఖు ఏమైంది? అంటే ఫిబ్రవరి 5వ తారీఖుకి ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీల ఎలక్షన్ కోడ్ వచ్చింది. కోడ్ ద్వారా అన్నీ కూడా ఎగ్గొట్టి ఇలా ప్రజలకు అందరూ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది, నేను ఏం చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ అంటే ఏం చేస్తుండు? ఇవాళ ఈ 1 మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్, తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కోడ్, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కోడ్, తర్వాత కౌన్సిలర్ల ఎలక్షన్ కోడ్. అంటే ఒక 6 నెలల పాటు ఇవాళ కేవలం ఎలక్షన్ కోడ్ మీద ఇవన్నీ కూడా జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న కూడా మళ్ళీ సర్పంచ్ దానికోసం ఎలక్షన్ల కోసం నా హుజరాబాద్ నియోజకవర్గంలో శాచ్యురేషన్ మోడ్లో కేసీఆర్ గారు దళిత బంధు అనే పైలట్ ప్రాజెక్ట్ మొదలు పెడితే ఇలా అద్భుతంగా 18,500 మంది కుటుంబాలకి నా నియోజకవర్గంలో మాత్రం ఇచ్చినప్పుడు, ఈయన అధికారంకి వచ్చిన తర్వాత నా నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలలో అన్ని నియోజకవర్గాలలో దళిత బంధుని ఆపిండు రేవంత్ రెడ్డి గారు.
ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అద్భుతంగా పోరాటం చేసిన తర్వాత నిన్న ఇలా అది రిలీజ్ చేయమని చెప్పి నేను ఆర్డర్ ఇచ్చిండు. అది కూడా మోసమే. ఎందుకంటున్నా అంటే 5 రోజుల ఎలక్షన్ కోడ్ వస్తే, ఖచ్చితంగా 5 రోజుల ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పి మళ్ళీ ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది వాస్తవము. నేను ఒక్కటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతుల ప్రజలు. నువ్వు జాదా హుషారి నేను జానుకు కత్రా అవుతుంది నీకు. నేను ఇవాళ నువ్వు ఇంద్రమ్మ ఇండ్లు మొత్తము అందరికి ఇచ్చిన తర్వాతనే నువ్వు ప్రతి గ్రామంలో సర్పంచ్కి కానీ, ఎంపీటీసీకి కానీ, జెడ్పీటీసీకి కానీ, కౌన్సిలర్కి కానీ నువ్వు ఓట్లు అడగాలి. ఇలా ప్రతి ఒక్కరికి ఆత్మీయ భరోసా నువ్వు వేసిన తర్వాతనే, 1,02,00,000 మందికి నువ్వు వేసిన తర్వాతనే నువ్వు సర్పంచ్కి కానీ, ఎంపీటీసీకి కానీ, కౌన్సిలర్లకు కానీ నువ్వు ఓట్లు అడగాలి. ఇవాళ నువ్వు ప్రతి ఎకరానికి రైతు బంధు వేసిన తర్వాతనే ఇవాళ నువ్వు సర్పంచ్కి కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ నువ్వు ఓటు అడగాలి. ఇలా నా నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న దళిత బంధుని, కేసీఆర్ గారు విడుదల చేసిన దళిత బంధుని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాతనే నువ్వు సర్పంచ్కి కానీ, జెడ్పీటీసీకి కానీ, ఎంపీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ ఓట్లు అడగాలి. నువ్వు ఓట్లు అడిగి నువ్వు ఇవి అన్నీ ఇవ్వకుండా నువ్వు ఓట్లు వచ్చి అడిగితే ప్రజలు మాత్రం ఇంతకుముందు నిన్ను గిప్ప గుద్దినట్టు, నీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెడితేనే ప్రజలు నిన్ను గిప్ప గుద్దినట్టు మళ్ళీ అప్పుడు కూడా ఆ ఓట్ల గిప్ప గుద్దుదురు ఖాయం. తస్మా జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాను. దాంతోపాటు అదేవిధంగా మేము పెట్టలే, ఇది కూడా ఆర్టీవీ వాళ్ళు పెట్టిండ్రు. ఆర్టీవీ వాళ్ళు కూడా పెట్టిన దాంట్లో ఏమొచ్చిందో చూడండి. 80% మంది కేసీఆర్ గారి పాలన కోరుకుంటున్నారు, 20% మంది రేవంత్ రెడ్డి గారి పాలన కోరుకుంటున్నారు అని చెప్పారు. ఇకనన్నా సిగ్గుండాలా వద్దా రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి గారు దున్నపోతు మీద వర్షం పడితే కనీసం ఆ దున్నపోతు తోకన ఆడిస్తుంది. ఈ ప్రభుత్వం మీద వర్షం పడినా ఇలా కనీసం ఇంచు కూడా కదలకుంటున్నారు. ఆ దున్నపోతే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే ఆ దున్నపోతే నయం ఉన్నదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ప్రజలు అడుగుతూ ఉన్నారు, అన్నీ చెప్తా ఉన్నారు, వీళ్ళేమో ఏవి కూడా మాట్లాడకుండా వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, మీకు మాత్రం రాబోయే కాలంలో ప్రజలు మాత్రం కర్ర కాసి వాత పెట్టబోతూ ఉన్నారు. అరే నేను ఇంకోటి మర్చిపోయినా, ఇష్టం ఉన్నట్టయితే ఇలా మాట్లాడినా మళ్ళీ రేపు ఫ్రైడే మళ్ళీ ఏం కేసు పెట్టి రేపు మళ్ళీ జైలు నూకాలనుకుంటాడు నా మీద. రేవంత్ రెడ్డి గారు నువ్వు ఫ్రైడే మాస్టర్వి కదా, మళ్ళీ నేను మర్చిపోయాను. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినా కదా, సునీల్ కన్గోల్ని గిప్ప గుద్దినాడు. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఏం చేస్తాడంటే తెల్లారు రేసేవారికి కౌశిక్ రెడ్డి ఇట్లా మాట్లాడి కేసు పెట్టుర్రి. అబ్బో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రేపు ఫ్రైడే ఎదురు చూస్తున్నాం మళ్ళీ ఏ కేసు పెడతావు అని. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు, నీ పెట్టే కేసులకి, నీ పెట్టే ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని బెదిరిస్తా అనుకుంటే ఈడ బెదిరేటోడు ఎవ్వరు లేరు. నిన్ను ఇంకెక్కువనే చేస్తాం తప్పితే ఎక్కడ కూడా తగ్గము. ఒకటి నువ్వు ఒక పెద్ద జోకర్ వైపోయినావు. మా తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని ఎవరంటే రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.